ఆంధ్రప్రదేశ్లో బీజేపీ బలపడేందుకు విశ్వ ప్రయత్నాలు చేస్తుందా? రాష్ట్రంలో బీజేపీ తలపెట్టే కార్యక్రమాలు దేనికి సంకేతం? కేంద్రంలోనే కాదు రాష్ట్రంలో బీజేపీ సత్తా ఏంటో చూపించాలని పరితపిస్తుందా? రాష్ట్రంలో ఉండే ప్రాంతీయ పార్టీలకి చెక్ పెట్టాలంటే కూటమితో ముందుకు వెళ్తూ బలపడాలని ప్రయత్నిస్తుందా? 2029 ఎన్నికలే టార్గెట్గా కమలనాథులు కసరత్తు చేస్తున్నారా? రాబోయే ఎన్నికల్లో ఎక్కువ సీట్లు అడిగేందుకు ప్రణాళికలు వేసుకుంటున్నారా? జాతీయ నాయకత్వం డైరెక్షన్లో కాషాయ నేతలు కొత్త వ్యూహంతో అడుగులు వేస్తున్నారా? వైసీపీ ఓటు బ్యాంకుపై కన్నేశారనే టాక్ రాజకీయ వర్గాల్లో హాట్ టాపిక్ గా మారుతోంది. కాశ్మీర్ నుంచి కన్యాకుమారి వరకు దేశం మొత్తం బీజేపీ పాలిత రాష్ట్రాలుగా ఉండాలనేది కమలనాథుల కల. ఈ ఎజెండాతోనే 2014లో మోడీ పీఎం అయినప్పటి నుంచి అయితే సొంతంగా లేకపోతే కూటమి పక్షాలతో కలిపి ఒక్కో రాష్ట్రంలో జెండా పాతుతూ వస్తోంది బీజేపీ. అయితే ఏపీకి వచ్చేసరికి బీజేపీ డిఫరెంట్ సినారియోని ఫేస్ చేస్తోంది. కూటమిలో భాగంగా ఉంది. కేంద్రంలో జనసేన, టీడీపీ మద్దతు కీలకమైంది. అయినా నవ్యాంధ్రలో సొంతంగా బలపడాలనే ఆకాంక్షను మాత్రం వదిలిపెట్టడం లేదు కమలం పార్టీ లీడర్లు. దీపముండగానే ఇల్లు చక్కబెట్టుకోవాలనుకుంటున్నట్లుగా అధికారం ఉండగానే పార్టీని బలోపేతం చేసుకునే ప్లాన్లో ఉన్నారట. జాతీయ నాయకత్వం డైరెక్షన్స్ ప్రకారం అడుగులు ముందుకు వేస్తున్నారు ఏపీ బీజేపీ నేతలు. గత సంవత్సరం నుంచి ఏపీలో బీజేపీ విస్తృత కార్యక్రమాలకి శ్రీకారం చుడుతూ రాష్ట్ర వ్యాప్త పర్యటనలు చేపడుతోంది. 2024 ఎన్నికల్లో కూటమిగా కలిసి పోటీ చేయటం, అలాగే బీజేపీ 8 మంది ఎమ్మెల్యేలు, 3 ఎంపీలు గెలుపొందడంతో పాటు రాష్ట్రంలో ఒక మంత్రి, కేంద్ర మంత్రి పదవి వరించింది. కూటమిలో ఉన్నప్పటికీ ఆశించిన స్థాయిలో బీజేపీకి నామినేటెడ్ పదవులు రాకపోవడంతో ఆ పార్టీ ఎమ్మెల్యేలు, కార్యకర్తలు అసంతృప్తిగా ఉన్నారట. బీజేపీ సీనియర్ నాయకులు ఎమ్మెల్యే విష్ణుకుమార్ రాజు సైతం తన ఆవేదన కార్యకర్తల సమావేశంలో వెల్లడించారట. బీజేపీకి రాష్ట్రంలో ఎక్కువ నామినేటెడ్ పదవులు కేటాయించేలా బీజేపీ బలోపేతం కొరకు కృషి చేయాలని కార్యకర్తలకి పిలుపునిచ్చారట. బీజేపీ ఏపీ రాష్ట్ర అధ్యక్షులుగా పీవీఎన్ మాధవ్ పదవి బాధ్యతలు చేపట్టిన దగ్గర నుంచి విస్తృతంగా పర్యటిస్తున్నారు. తాజాగా అటల్ మోదీ సుపరిపాలన యాత్ర వరకు విస్తృత పర్యటనలు చేపడుతున్నారు. అంతేకాకుండా అన్ని సామాజిక వర్గాలని కలుపుకుంటూ వెళ్లాలనే ఆలోచనలతో అనేక కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. రాబోయే 2029 ఎన్నికల్లో బీజేపీ ఎక్కువ సీట్లు పొందేందుకే ఇలాంటి కార్యక్రమాలకి శ్రీకారం చుడుతుందని పొలిటికల్ సర్కిల్స్ లో చర్చ మొదలైంది. ఇప్పటికే నామినేటెడ్ పదవుల్లో బీజేపీకి ఆశించిన స్థాయిలో పదవులు ఇవ్వట్లేదనే అసంతృప్తి కమలదళంలో ఉందని టాక్. ఈసారి ఎలాగైనా తమ ఉనికిని చాటుకునేందుకే ఇప్పటి నుంచే ఏపీలో గ్రౌండ్ సిద్ధం చేస్తున్నట్లు సమాచారం. బీజేపీ 2014లో టీడీపీతో కలిసి 4 ఎంపీ, 4 ఎమ్మెల్యే సీట్లను గెలుచుకుంది. 2019లో సింగిల్ గా పోటీ చేసేసరికి ఓట్ షేర్ 1% కంటే పెద్దగా రాలేదు. 2024లో మళ్లీ పొత్తుతో కమలం మరోసారి సత్తా చాటింది. అయితే కేంద్రంలో అధికారంలో ఉన్న ఏపీలో కూటమి ప్రభుత్వంలో భాగస్వామి అయినా ఏపీలో బీజేపీకి పట్టున్న ప్రాంతం ఏదంటే టక్కున సమాధానం చెప్పలేని పరిస్థితి. అర్బన్ ఏరియాల్లో బీజేపీ పట్ల జనం సానుభూతితో ఉండటం కామనే. కానీ రూరల్ ఏరియాలో మాత్రం అంతంత మాత్రమే. అయితే పట్టణ ప్రాంతాల్లో బీజేపీ బలాన్ని మరింత పెంచుకునేందుకు సరికొత్త వ్యూహాన్ని తెరమీదకు తెచ్చారు కమలనాథులు. కేంద్రంలో కీలకంగా వ్యవహరిస్తున్న బీజేపీ ఏపీలో మాత్రం అంతంత మాత్రంగానే ముందుకు వెళ్తుందని ప్రాంతీయ పార్టీలు భావిస్తున్నాయట. అందుకే ఈసారి సొంతంగా ఏపీలో బీజేపీ ఎదిగే ప్రయత్నాల్లో భాగంగా అనేక కార్యక్రమాలు చేపడుతుందని కార్యకర్తల నుంచి వస్తున్న సమాచారం. రాష్ట్రంలో బీజేపీ కార్యకర్తలు ఏదైనా సమస్య పరిష్కారం కోసం ప్రభుత్వ కార్యాలయాలకి వెళ్తుంటే తగిన గుర్తింపు ఇవ్వట్లేదనే అసంతృప్తి కమలదళంలో నెలకొందట. ఇలాంటి ఎన్నో సమస్యలు ఎదుర్కొంటున్నామని కార్యకర్తలు బీజేపీ అధిష్టానం దగ్గర వాపోతున్నారని సమాచారం. దీంతో రాష్ట్రంలో బీజేపీ బలోపేతం కోసం కూటమి పార్టీల సహకారంతో వ్యూహాత్మక అడుగులు వేస్తుందని రాజకీయ విశ్లేషకుల్లో చర్చ నడుస్తోంది. రాబోయే ఎన్నికల్లో బీజేపీకి ఎమ్మెల్యే, ఎంపీ సీట్లు కేటాయించడమే కాకుండా నామినేటెడ్ పదవులు వరించాలంటే ఇప్పటి నుంచే ఇలాంటి కార్యక్రమాలు చేపడితేనే బలం చేకూరుతుందని పార్టీ అధిష్టానం భావిస్తుందట. కూటమిలో ఉన్నా కూటమి విచ్ఛిన్నమైన బీజేపీ బలం ఉండగానే ఆలోచనలతో వ్యూహాలు అమలు చేస్తుందని సమాచారం. ఏది ఏమైనా రాబోయే ఎన్నికల్లో బీజేపీ కార్యకర్తలు ఆశించిన విధంగా, వారి అవమానాలకి చెక్ పెట్టే విధంగా కాషాయ పార్టీ ఏ విధంగా వ్యవహరిస్తుందో వేచి చూడాల్సిందే.
త్వరలో ఏపీలో జరగబోయే స్థానిక ఎన్నికలను దృష్టిలో పెట్టుకుని బీజేపీ తనదైన శైలిలో పావులు కదుపుతూ కార్యాచరణను రూపొందిస్తోందట. ఎక్కువ సీట్లను తాము తీసుకోవడం ద్వారా గ్రౌండ్ లెవెల్లో బలపడితే అది 2029 ఎన్నికలకు ప్లస్ పాయింట్ అవుతుందని లెక్కలు వేసుకుంటుంది. అప్పుడు కనీసం 20 సీట్ల దాకా పొత్తులో భాగంగా గెలుస్తామనేది కమలనాథుల అంచనా అంటున్నారు. దీనికి తోడు ఈ మధ్యే ఏపీ బీజేపీ ఎంపీల మీట్లో ప్రధాని మోడీ చేసిన దిశానిర్దేశం కూడా పనిచేస్తుందని అంటున్నారు. ఏపీలో వైసీపీపై అటాక్ స్టార్ట్ చేయాలని మోదీ సూచించినట్లు చెబుతున్నారు. దీంతో వైసీపీ ఓటు బ్యాంకును తమ వైపునకు తిప్పుకోవాలనేది బీజేపీ స్కెచ్ అన్న టాక్ వినిపిస్తోంది. ఏపీలో బలపడేందుకు బీజేపీ వేస్తున్న మాస్టర్ ప్లాన్స్ ఎంతవరకు వర్కౌట్ అవుతాయో చూడాలి మరి.